నరకాసురుని వధించిన తరువాత శ్రీకృష్ణుడు, సత్యభామ ఆ రాక్షసుని చెరసాల నుండి 16,108 మంది రాజకుమార్తెలను విడిపించారు. వారు స్వేచ్ఛ పొందినందుకు సంతోషించారు. కాని వారి కళ్లల్లో ఆనందం కంటే ఆందోళన ఎక్కువగా కనిపించింది. మమ్మల్ని ఎవరూ వివాహం చేసుకోరు అని ఒక రాజకుమార్తె కన్నీళ్లతో చెప్పింది. చాలా కాలం చెరసాలలో ఉన్న మాకు సమాజంలో గౌరవం దొరకదు. మిగిలిన వారందరూ దుఃఖంతో తలలు వంచుకున్నారు. వారి బాధను చూసి సత్యభామ హృదయం ద్రవించింది. ఆమె కృష్ణుడివైపు చూసింది. కృష్ణుడు చిరునవ్వుతో, మీరు ఎందుకు చింతిస్తున్నారు? నేను ఉన్నాను కదా అన్నాడు. కృష్ణుడు ఆ రాజకుమార్తెల వద్దకు వెళ్ళి, మీ గౌరవానికి ఎలాంటి భంగం కలగదు. మీ అందరినీ నేనే వివాహం చేసుకుంటాను. మీరందరూ నా భార్యలుగా ద్వారకలో గౌరవంగా జీవిస్తారు అని ప్రకటించాడు. ఆ మాటలు విన్న రాజకుమార్తెల కళ్ళు ఆనందంతో మెరిశాయి. వారి ముఖాల్లోని ఆందోళన మాయమై ఆశ చిగురించింది. లోకరక్షకుడైన శ్రీకృష్ణుడే తమను భర్తగా స్వీకరిస్తాననడం వారికి మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. శ్రీకృష్ణుడు ఒకే శుభముహూర్తంలో 16,108 మంది రాజకుమార్తెల కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. ద్వారకానగరం మొత్తం పెళ్లి పందిళ్లతో, దీపాలతో, పూలతో అద్భుతంగా అలంకరించబడింది. తన మాయాశక్తితో కృష్ణుడు 16,108 రూపాలను ధరించాడు. ప్రతి రూపం ఒక రాజకుమార్తెను ఒకే సమయంలో వివాహం చేసుకుంది. ప్రతి వివాహం సంప్రదాయబద్ధంగా, వైభవంగా జరిగింది. సత్యభామ, రుక్మిణి వంటి కృష్ణుడి ఇతర భార్యలు కూడా ఈ వేడుకలో ఆనందంగా పాల్గొన్నారు. వారు కొత్తగా వచ్చిన రాణులకు స్వాగతం పలికి వారిని తమ సోదరీమణులుగా ఆదరించారు. కృష్ణుడు ప్రతి రాణీకి ఒక అందమైన రాజభవనాన్ని నిర్మించి ఇచ్చాడు. అతను తన ప్రేమను, సమయాన్ని అందరికీ సమానంగా పంచి ప్రతి ఒక్కరినీ సంతోషంగా చూసుకున్నాడు. ద్వారక ఆనందంతో నిండిపోయింది. ఈ విధంగా శ్రీకృష్ణుడు స్త్రీల గౌరవాన్ని కాపాడటమే కాకుండా శరణు కోరిన వారిని ఆదుకోవడంలో తన దయాగుణాన్ని, ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆయన లీలలు అనంతం.